హలో గాయ్స్, ఎట్లున్నారు? నేను మీ శ్రీ. నేను బాగున్నా, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. హైదరాబాద్లో ఎండ తెలిసిందేగా, 45 degrees ప్లస్ ఉంది. సో ఇంకా భగభగం అంటే ఎండలో మేమైతే జలవిహార్కి స్టార్ట్ అయిపోయాం. 3 out of 10 ఇస్తున్నాం. నేను ఈ ఒపీనియన్ ఒడిగాలి అనుకోవచ్చు, బట్ నేను ఇచ్చేస్తా. ఎందుకంటే చూసేయండి వీడియో. సో ఫైనల్లీ టికెట్స్ తీసుకున్నాం అనమాట. 550 per each పర్సన్ అనమాట. 3 టికెట్లు మేము ముగ్గురం వెళ్ళాం. ఈ అక్కని చూసి ఫస్ట్ నేను ఆల్రెడీ స్విమ్మింగ్ పూల్లో ములిగి వచ్చింది అనుకున్నాం, బట్ తీరా చూస్తే అవన్నీ చెమ్మట్లు అనమాట. సో బ్యాండ్లు అయితే మొత్తానికి చేతికి వాళ్ళే తగిలిస్తారు. లోపలికి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఇక్కడ డ్రెస్సెస్ కొనుక్కోవాలి కదా మనం. చలో బట్టలు కొనుక్కుందామని వెళ్తే అన్న మాకు బంపర్ ఆఫర్ ఇచ్చేసాడు అనమాట. మాకు లాకర్ కీస్ ఇచ్చేసాడు, ప్లస్ షర్ట్ 100, ప్యాంట్ 100 మళ్ళీ వాడుకొని వానికే తిరిగి ఇచ్చేస్తే మనకు వచ్చేస్తుంది అనమాట. ఇంకా పై నుంచి జారుకుంటూ వీళ్ళు వచ్చారు. ఆ టబ్బులు మేము తీసుకొని మళ్ళీ పైకి ఎక్కుతున్నాం. ఈ 3 out of 10 అని ఎందుకన్నానంటే, హుస్సేన్ సాగర్ పక్కన ఉండడం వల్ల ఏమో తెలీదు, మొత్తం హైదరాబాద్లో ఉన్న డ్రైనేజ్ స్మెల్ మొత్తం అక్కడికే వస్తుంది. అండ్ ఇప్పుడు ఆ పై నుంచి జారడానికి మేము ఇవి పట్టుకొని అంత పైకి ఎక్కాలి. 5 floors ఉంది అదేమో. గాయస్, నా మెడలో తాడు ఏంటని చూస్తున్నారా? అది ఫోన్ కొన్నప్పుడు వాటర్ ప్రూఫ్ కవర్కి వచ్చింది. ఆ తాడు చేతిలో పట్టుకోలేక మెడకేసి వదిలేసాను అనమాట. లాకర్ కీ కూడా చేతిలో పట్టుకొని వచ్చేసాం. సో ఒక రైడ్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ రైడ్కి మ్యాట్ తీసుకొని మళ్ళీ 5 floors ఎక్కుతున్నాం గాయస్. ఇప్పుడు మేము ఉన్నది ఉమెన్ పూల్ అనమాట. ఎందుకంటే అక్కడ 550కి వచ్చే ఓన్లీ 5 గాయస్. ఏంటంటే ఒక 3 రైడ్లు, వాటర్ రైడ్లు, ఇంకా 2 ఒకటి వేవ్ పూల్, ఒకటి ఉమెన్ పూల్, అంతే. అంతకుమించి నువ్వు ఏం తినాలన్నా, ఏం తాగాలన్నా, ఏం చూడాలన్నా, ఏం ఎక్కాలన్నా అన్నిటికీ ఎక్స్ట్రా మనీ పే చేయాలి. మళ్ళీ మనకు అంత లేదు, వేరేవి తీసుకునేవి కాబట్టి ఇప్పుడు 550కి ఖచ్చితంగా న్యాయం చేసే పోతాం. అందుకని చెప్పి 11 నుంచి నైట్ 7 వరకు అందులోనే చచ్చిపోయి స్విమ్మింగ్ నేర్చుకున్నాం అనమాట. చిన్న పిల్లలు జారే విత్తిరాటలాగా ఉంది గైస్ ఇదైతే. దీని బదులు ఎస్కేప్ వాటర్ పార్క్ బెటరు. జెన్యున్గా చెప్తున్నా, ఎస్కేప్ వాటర్ పార్క్ కానీ, వైల్డ్ వాటర్స్కి కానీ, వండర్లాగ్ కానీ పోండి గైస్. ఇది 3వ రైడ్ అన్నట్టు, అంతే. ఇంకా స్విమ్మింగ్ పూల్లో ఉండి పిచ్చ బోర్ పెట్టింది గైస్. అందుకని వాటర్ తాగుదామని కొంచెం ముందుకు వెళ్తే మాకు అక్కడ గోస్ట్ హౌస్ కనిపించింది అనమాట. యాక్చువల్గా మేము టికెట్ తీసుకుంది దానికి అనమాట, 40 rupees per each person. తీరా గోస్ట్ హౌస్కి పక్కనే ఇది కనిపించింది లోపలికి వచ్చే వరకు. ఇదేంటంటే మిస్టీరియస్ అంట, ఏదో చుట్టూ అదే గుద్దేసుకుంటాం చెప్తున్నాను. అదే అందుకే ఇది అర్థమే. ఎయిర్టెల్లో కూడా అర్థం అవ్వట్లేదు గాయస్. అర్థమే ఇది. అక్కడ నన్ను నేను చూసుకునే భయపడుతుంది. వస్తే ఎగ్జిట్ అయితే దువ్వుల గంట అయితే మనం వచ్చేవరకు. ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. దండి అర్థమేనే ఇది. పదండి రండి గాయస్, ఏదో కనిపెట్టాం. ఇదిగో వచ్చినాం, అదిగో వచ్చినాం, ఇట్రా అనుకుంటా 20 నిమిషాలు ఆడాడనే తిరిగినాం గైస్. ఇంకా తీరా తెలిసింది ఏంటంటే ఆ 20 నిమిషాల నుంచి మేము ఆ డోర్ ముందే తిరుగుతున్నామని. ఇంకా లాస్ట్కి అన్న నొరితే అన్ననే వచ్చి డోర్ తీసి తీసుకెళ్ళినాడు అనమాట. మస్తు ఉంది గైస్ లోపల మాత్రం, చూపిస్తానండి. క్రేజీ ఎక్స్పీరియన్స్ అనే చెప్పుకోవాలి. ఎప్పుడు చూసినా గోస్ట్ హౌస్లోనే పోతాం, అందుకని ఈసారి ఇది ట్రై చేసినాం అన్నట్టు. కానీ ఎటు చూసినా అద్దాలే, అసలు ఎప్పుడు రీల్స్లోనే చూడడం, కానీ ఎక్స్పీరియన్స్ అయితే మస్తు ఉంది గైస్. వెయిట్. హాయ్ గాయస్, లోపలికి వచ్చేసాం. బాగుంది కదా లోపల మొత్తం కలర్గా. ఇటు కూడా చుట్టూ అద్దాలే ఉన్నాయి. ఓ ఎక్స్పీరియన్స్ అరిచే అయిపోయింది ఎక్స్పీరియన్స్, అంతే. ఎవరైనా అడిగితే పోయినామని చెప్పొచ్చు, అంతే. కానీ చూడండి చుట్టూ మస్తు ఉందిలే. ఫ్రీగా ఇది ఎక్కేద్దాం అనుకున్నా గైస్, 100 రూపాయలు అంట.
నవ్వకండి, సీరియస్ మ్యాటర్. నిజంగానే అన్న అక్కడ ఏదో శ్రీముఖి స్టెప్ వేస్తున్నాడు గాయస్, అందుకనే తీసాను. బాగా వేసారు అన్న, ఏదో వేస్తున్నారు. రెయిన్ డాన్స్ హాఫ్ అన్ అవర్ గాయస్ అయిపోయింది. నెక్స్ట్ క్రాస్ ట్యూబ్కి ఎక్కేసాం. అదేంది గైస్ అంత లోతుంది, మొత్తం ఫోన్ తీసుకొని వెళ్ళిపోయిన జారుకుంట లోపలికి. ఆ పైన ఆ బకెట్లో నుంచి వాటర్ పడడానికి ఎదురు చూస్తూ సగం టైం అయిపోయింది. రెండోసారి ముందు జాగ్రత్తకి బేసిక్ స్విమ్మింగ్ అయినా వచ్చి ఉండాలి గాయస్, అందుకే నేను వీడియో తీస్తున్నా. వాళ్ళిద్దరు స్విమ్మింగ్ చేస్తున్నారు అన్నట్టు. వెళ్ళిపోదాం అని అందులో 2 గంటలు చేసినాం. ఇంకా మెడబట్టి గంటేస్తే మంచిగా ఉండదు కదా, అందుకే మేమే బయటకు వచ్చేసినాం. మస్తు మంది వచ్చినారు, ఇంకా అందులో వీకెండ్. బయటకు వచ్చి చూసేవారు క్యామెల్స్ ఉన్నాయి. ఎందుకో క్యామెల్ని చూస్తే నవ్వు వస్తుంది నాకు, ఎందుకో తెలీదు. మళ్ళీ ఇంకా మేము చెప్పినట్టు స్విమ్మింగ్ అయిపోయిన తర్వాత డ్రెస్ వాళ్ళకి ఇచ్చేసి మా పైసలు మేము రిటర్న్ తీసుకొని ర్యాపిడో బుక్ చేసుకొని వెళ్ళిపోతుంటే డబల్ డెక్కర్ బస్సు కనిపించింది గైస్. అంతే, ఇంకా ఈ సమ్మర్కి ఇది అయిపోయింది. మళ్ళీ మంచిగా వచ్చేటప్పుడు ఎట్లా వచ్చినాం అట్లనే ఫ్రెష్ అయ్యి ఇంటికి వెళ్ళిపోతున్నాం గైస్. బాయ్ గైస్, మీకు నచ్చితే షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా ఈ రోజుకి జలవిహార్ అయిపోయింది గైస్. ఎట్లా రేపటి నుంచి వర్షాలు ఉంటాయి కదా, సో టేక్ కేర్ గైస్, సబ్స్క్రైబ్.